ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ రక్త సంబంధులకు, ఇరువారికి, పొరుగు వారికి కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చాలా సంతోషం. మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, రండి మనం ఒక పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా. నా యేసయ్యా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నీవేమున్న ప్రభువా నీనే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మరోసారి శుభాలు కలుగునుగాక. రండి, దేవుని తెలియనటువంటి ప్రజలకి మనం ఒక మాట చెప్పుకుందాం. ప్రియులారా, యేసుక్రీస్తు అన్నటువంటి ఆయన రెండు పాత్రలుగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. మానవుడిగా, దానవుడిగా. మానవుడు అంటే మనిషి, దానవుడు అంటే భగవంతుడు. ఓకే, ఎందుకు అనంటే మనిషికి భగవంతుడికి మధ్యలో ఒక న్యాయకర్తగా ఉండడానికి, తన శరీరం ద్వారా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాలి ఈ భూమి మీద. ఆ రక్తం ఏం చేస్తుంది అంటే మానవుడు చేసినటువంటి తప్పిదాలు, పొరపాట్లు, ద్రోహాలు, పాపాలు. ఎలాంటి పాపాలు అంటే జన్మ కర్మ పాపాలు కాకుండా తాత ముత్తాతలవి, పూర్వీకులవి, వీరు చేసినటువంటి ప్రతి పాపం కూడా మనిషి మీద ఉంటుంది, ఏలుబడి చేస్తుంటుంది. అవన్నిటితో కలిపి పరలోక రాజ్యం లేదా మోక్ష రాజ్యం వెళ్ళాలంటే అస్సలు అది పడదు. ఎందుకంటే అది పవిత్రమైనటువంటి స్థలం, వెలుగుతో కూడుకున్న స్థలం, అది ఎలాంటి పొరపాట్లు కూడా త్రోవలేనటువంటి స్థలం అది. అలాంటి స్థలంలోనికి నువ్వు ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. ముందు నీ హృదయం, నీ ఆత్మ అన్నది ఆయన ఏ విధంగా అయితే ఇచ్చాడో పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనిషిలోనికి పంపించాడు ఆయన మొదటిగా. అది ఆదాం ద్వారా, అవ్వ ద్వారా అది కలుషితమైపోయింది. ఏది పైనుండి పడిపోయినటువంటి దేవదూతల యొక్క మాట విని నమ్మి మోసపోయింది అవ్వ. మోసపోయి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను తిరస్కరించినట్టయింది, ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించింది. అందుకనే పాపం అన్నది మూటగట్టుకుంది. ఆమె ద్వారా తన భర్తకు కూడా మూటగట్టింది. వాళ్ళిద్దరి ద్వారా ప్రపంచానికి మూటగట్టింది, ప్రపంచ నెత్తి మీద పెట్టడం జరిగింది. ఆ పాపం పోవాలి అంటే ప్రాణం రావాలి. ప్రాణానికి ప్రాణం ఒక విమోచకునిగా అంటే విమోచన జరుగుతుంది. ప్రాణానికి ప్రాణం ఇవ్వాలి. ఇప్పుడు ముళ్ళని ముళ్ళతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని చెప్పి శ్లోక సామెతలు ఉన్నాయి కదా. అట్టి విధంగా ప్రాణాన్ని ప్రాణంతోనే రక్షించాలి. అందుకని
క్షమాపణ కావాలి పాపానికి. ఏ విధంగా వస్తుందని అంటే మళ్ళీ ఆ పాప క్షమాపణకి శరీరంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి ఈ భూమి మీద. ఆ రక్తం ద్వారా మానవునికి పాపశాప దోషాలన్నిటికీ కూడా విముక్తి కలుగుతుంది, విడుదల కలుగుతుంది. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే తను సృష్టికర్తే శరీరాన్ని ధరించుకొని మానవులలో ఒక మానవుడిగా, అంటే మనుషుల్లో ఒక మనిషిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. అందుకనే అపవాది అంటే శత్రువు, పరలోకంలోనే పనిచేసినటువంటి వాడే పని మనిషి అనుకోవచ్చు, దేవునికి సర్వెంట్ అనుకోవచ్చు. దేవుడు ఏంటంటే ప్రేమమేడు కాబట్టి నమ్మాడన్స్ అంటే మాత్రం తనకున్నదంతా కూడా ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం ఎలాగ ఒక మనిషిని నమ్మితే వెనక ముందు మనం చూసుకోం, మన జేబులో ఉన్నదంతా కూడా ఇచ్చేస్తాం, ప్రేమిస్తామో నమ్మకస్తుడికి. అట్టి విధంగా ఆయన ఇచ్చేశాడు అంతే. ఆ విధంగా ఇలా చేస్తాడని చెప్పేసి అంటే నమ్మకంగా ఉన్నాడు కదా అని అతని పని ఏంటంటే దేవదూతలందరి చేత ఆయనను స్తుతించి ఘనపరిచి మహింపరిచేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏం చేశాడంటే ఆయన స్థానంలో నేనుంటే ఎలా ఉంటుంది అని ఊహించుకున్నాడు మనసులో. ఆయన తెలిసింది అక్కడి నుంచి ఆయన ద్వారా పైనుండి కిందకి పడతలే పట్టాడు. అందుకే నా కారు మీద కూడాను ఆ స్లోగన్ రాయటం జరిగింది, సృష్టికర్తకు విరోధులై పైనుండి పడిపోయినటువంటి దేవదూతలే ఈ రోజున ఈ భూమి మీద దేవతలుగా దైవాలుగా ఆరాధింపడుతున్నాయి. వాటి వలన మనిషికి సుఖం లేదు, పోయిన తర్వాత నరకం తప్పదు అని చెప్పేసి వెనకాల నేను రాసుకున్నా నా స్కోడా ర్యాపిడ్ కారు మీద. ఎందుకంటే అందరూ ఇదే పోకడు, ఇదే వెళ్ళిపోతే, ఇదే మనం నమ్ముకున్నదే కరెక్ట్. ఎందుకంటే ఒకప్పుడు నేను అదే త్రోవలో ఉండేవాడిని కనుక, నేను అదే అజ్ఞానంతో ఉండేవాడిని కనుక, మా పూర్వీకులు చూపించిందే మంచి దారి అని చెప్పేసి నడుచుకొని వెళ్ళిపోతుండేవాడిని కనుక వాటి నుంచి నాలాగా వెళ్ళిపోయి నరకంలో పడిపోవడం కుండా, అనేకమైనటువంటి రాళ్ళు దెబ్బలు తగలకుండా, మన శ్రమ దారిపోయకుండా, అనవసరంగా పైసలు వేస్ట్ అవ్వకుండా, శరీరానికి కష్టం రాకుండా ఉండేటట్లు నేను ఈ దినాన కనువిప్పు లేనటువంటి వారికి, అంటే ఆత్మనేత్రాలు వెలిగింపబడలేనటువంటి వారికి ఈ విధంగా నేను ముందుకు సాగుతున్నాను. నేను కాదు, నన్ను నడిపించినటువంటి వాడు నన్ను ముందుకు సాగిస్తున్నాడు. అందుకనే ఆయన ప్రత్యేకంగా నన్ను వాడుకుంటున్నాడు. ఈ రోజున మీకు తెలియజేసింది కూడా అదే. కనుక ఆ రక్తం అన్నది భూమి మీద చిందిస్తేనే కానీ మానవుడికి పాప విమోచన కలగదు. ఏ రక్తం అది? తద్రక్తం పరమాత్మేణం పుణ్యదాన బలియాగం. పుణ్యం చేయాలని ఊరికనే ఏ తప్పిదాలు లేకపోయినా సరే ఆయన శరీరంలో నుంచి రక్తాన్ని చిందించాలి. సర్వ పాప పరిహారం, అందరి పాపాలు పరిహరింపబడాలి అంటే రక్త ప్రోక్షణం అవశ్యం. అది చాలా అవసరమై ఉంది, రక్తాన్ని చిందించేటువంటి విధానం. ఎవరి రక్తం? తద్రక్తం పరమాత్మేణం, అది పరమాత్ముడిదై ఉండాలి. అందుకని ఆ పరమాత్ముడే భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు చిందించాడు. ఎందరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఎందరైతే ఆయన నీడలోకి వెళ్తారో, ఎందరైతే ఆయన పంచను చేరుకోవడానికి అనుకోండి, ఎందరైతే ఆయన ఇష్టపడి ఆయన మాట ప్రకారంగా జీవించాలని ఈ భూమి మీద నిర్ణయించుకుంటారో వారందరికీ కూడా పాప క్షమాపణ కలిగింపబడి నరకం తప్పించబడి మోక్షానికి చేర్చబడతారు. అంతే ఇందులో ఉన్నటువంటి సత్యం. దీన్ని మించింది మరొకటి లేదు. ఆయన పరమాత్ముడు ఆడినటువంటి మాటలు వినడానికి కూడా నీకు అవకాశం ఉండదు. అందుకే ఈరోజు నువ్వు వింటున్నావని సరంటే ఆయన మహాకృప, ఆయన యొక్క దయాదాక్షిణ్యాలు, ఆయన యొక్క కనికరం చేత ఈ మాటలు వింటున్నావు. ఇంకా నీ మనసు మార్చుకోలేకపోతే ఇంకా నీ బ్రతుకంతా అంతే. దేవుని స్తోత్రం. ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపజేసి ఆయన నీరు పోసి పాడికి ఫలింపజేయను కాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియులరా, ఇప్పుడు వాక్యం చదువుకున్నారండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. నువ్వు పుట్టిన తరువాత, నువ్వు జన్మించిన తర్వాత, నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఏటో, నీ తీరేటో, నీ భావన ఏటో, నీ తాత్పర్యం ఏటో, నువ్వు ఎలా ఉంటావో, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ప్రతి క్షణం నువ్వు ఏదేది చేయబోతున్నావో, ఎక్కడికి వెళ్ళబోతున్నావో, ఏ మాటలు ఆడబోతున్నావో,
ఎవరెవరితో ఏ విధమైనటువంటి సంబంధాలు నువ్వు పెట్టుకోబోతున్నావో, ఏ అలవాట్లకు నువ్వు దాసోహం అయిపోతున్నావో, ఏ బలహీనతలకు నువ్వు బలహీనపరచబడుతున్నావో, ఇవన్నిటిని కూడా ఎరిగే ఆయన నిన్ను తల్లి గర్భములో పిండముగా ఏర్పడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు, నీ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మార్పులేని దేవుడు, మారని దేవుడు. ఆ దేవుడు నీ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా ఎరిగే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది నీకు అంటే, మన పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఎరిగినటువంటి తండ్రి దగ్గర నువ్వు నేను పెరుగుతూ ఉన్నాం. ఆయన దగ్గర వేషాలు వేయడానికి అవకాశం లేదు, ఆయన దగ్గర దాచడానికి అవకాశం లేదు. ఆయనకి దాపరకం అంటూ ఏది కనబడిన సృష్టం అంటూ ఎక్కడ ఏది లేదు. అందుకే నా కొడుకు తప్పిపోయినప్పుడు నేను ఏమన్నానంటే, ప్రభువా నా కుమారుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరి దగ్గర ఉన్నాడో, ఏమయ్యాడో, ఎక్కడ నడుస్తున్నాడో అన్నీ నువ్వు ఎరిగిన దేవుడు, అన్నీ నువ్వు చూస్తున్న దేవుడు. ఎందుకంటే సృష్టి అంతా కూడా నీ చేతిలో ఉంది. అప్పుడు నాకు ప్రార్థన రాదు, వాక్యం సరి తెలియదు, అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలియదు, ఏమీ తెలియదు. నాకు అపవాదిని గద్దించేటువంటి పరిస్థితి ఏంటో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు, ఆయనే సృష్టికర్త. ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు అన్నటువంటి వాడు ఎవడు లేడు. మనిషి కానీ చచ్చిపోతే నరకానికి పోతాడు, ఆయన లేకుండా చచ్చిపోతే గొప్ప శ్రమలు అనిపిస్తాడు. ఆయన లేని బ్రతుకు వ్యర్థం. ఆ సంగతి మాత్రం నాకు తెలుసు. ఆ మూమెంట్లో నేను ఎప్పుడైతే ఒక్క నిమిషం దేవుడికి, అప్పుడు నేను 5 నిమిషాలు టైం ఇచ్చాను. ప్రభువా వాడు వెళ్ళిపోయాడు, వాడు స్కూల్కి భయపడ్డాడు, స్కూల్లో టీచర్స్ భయపడ్డాడు, ఇక్కడ తల్లిదండ్రుల యొక్క దెబ్బలకు భయపడ్డాడు. ఇలాగా మరి ఈ భయపడినటువంటి పరిస్థితి నుంచి వాడు బయలుపడాలని చెప్పేసి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అందరూ ఎత్తుక్కుంటున్నాం. కనుక నువ్వన్నీ ఎరిగిన దేవుడు కనుక 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను, నాకు రింగ్ రావాలి. ల్యాండ్ ఫోన్ ఉండేది, ల్యాండ్ ఫోన్ నుంచి నాకు రింగ్ రావాలని చెప్పి 5 నిమిషాలు. నేను ఇంకా 5 నిమిషాలు అన్నాను కానీ మన తండ్రి, నా పిచ్చి తండ్రి, నన్ను ప్రేమించే తండ్రి నిమిషం కాకుండానే రింగ్ ఇచ్చాడు. నిమిషం కాకుండానే, ఒక్క నిమిషంలోనే మారుమ్రోగింది. పరిగెత్తుకు వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. ఎక్కడున్నాడు నా కొడుకు? అని పలానా దగ్గర ఉన్నాడు, రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర. నేను టీటీనండి అని అంటున్నాడు ఆయన. మీ అబ్బాయి పాట్నా ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చేసాడంటే మధ్యాహ్నం 1 గంట బండికి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అప్పుడు అక్కడ రైల్వే ఆయన ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నారు. వారికి చెప్పిన తర్వాత మరలా మేము తీసుకురావడం జరిగింది. దేవుని స్తోత్రం కలిగిన కాక. కాబట్టి మన పుట్టుపూర్వోత్తరాలు అన్నీ కూడా ఎరిగిన దేవుడు. ఏది మనం దాచుకుంటాం చెప్పు? అందుకనే ఆ తండ్రి ప్రేమ ఎంత అంత కాదు. డాడీ అని అంటే మై డియర్ డాటర్, మై డియర్ సన్ అని చెప్పేసి వెంటనే పరిగెత్తుకొని హత్తుకుంటారు కదా. ఇప్పుడు మమ్మీ అయినా డాడీ అయినా సరే, హాస్టల్లో పిల్లలు చదువుకుంటారు, 1 నెల 2 నెలలు అయిపోద్ది, రారు, ఎవరిని రానివ్వరు బుద్ధిగా. ఈలోగా తండ్రి కానీ తల్లి కానీ వస్తే మమ్మీ అనుకొని కొడుకు పట్టేస్తాడు, డాడీ అనుకుని కూతురు పట్టేస్తుంది. ఎంత అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ బంధం. ఆ క్షణంలో ఆ ప్రేమ మనం వర్ణించలేము. అవునా? నాకు ఏమీ లేదు, నా కూతురు అక్కడ ఎంఎస్సి చదువుతుంది ఆవిడ బాపట్లలో. చదివేటప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్ళేటప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతే తిండేవాడిని. ఎందుకనంటే నా కూతురు పెద్దదే, అగ్రికల్చర్ ఎంఎస్సి చదువుతుంది కరెక్టే, కానీ పెద్దదైనప్పటికీ నా మట్టుకైతే, నా దృష్టికి అయితే చిన్నపిల్లే ఎలా ఉంది, ఏం తింటుందో చాలా రోజులు చూశాను అని. ఎందుకంటే కూతుర్లకి తండ్రి ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాడంట, కొడుకులకి తల్లి ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటుందంట. ఆ ప్రేమ బంధం అలాగే ఉంటుందంట. ఆనాడు అనాది కాలం నుండి వస్తున్నటువంటి ఆచారం. అలాగన్నట్టు ప్రియులరా, ఈ ప్రేమ ఎంత గొప్ప చూడండి. ఆయన దగ్గర మనం మొమ్మట పడవసరం లేదు. డాడీ ఇది సంగతి డాడీ, ఇలా ఉంది డాడీ పరిస్థితి, డాడీ ఇదిగో నన్ను ఇక్కడ డిస్టర్బ్ అవుతున్నాను, ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు అపవాది, చూడండి డాడీ అని వెంటనే రిమూవ్ చేస్తాడు. ఇలా భయం వేస్తుంది డాడీ, ఈ భయమైనటువంటి దెయ్యం నన్ను రకరకాలుగా వణికిస్తుంది అని అంటే, ఏయ్ పో అంటే అప్పటికప్పటికి మాట్లాడే దేవుడు కదా, మన ప్రక్కనే ఉన్న దేవుడు కదా, మనతోనే ఉన్న దేవుడు కదా, మనలోనే ఉన్న దేవుడు కదా, అన్నీ గమనించుకున్నటువంటి తండ్రి కదా ఆయన. రోమన్ క్యాథలిక్ మన వెల్లంకని అక్కడ అందరూ ముడుకులతో నడుచుకొని వెళ్తున్నారు. ఒకప్పుడు నేను కూడా అట్టి విధంగానే ముడుకులతో నడిచేవాడిని. ఎందుకని అంటే ఏదో నాకు దక్కుతుంది కదా, ఏదో నేను కనికరం పొందుకుంటాను కదా, ఏదో దేవుడు నాకు ఒక చూపు చూస్తాడు కదా, ఏదో దేవుడు నాకు అనుగ్రహిస్తాడు కదా, ఏదో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కదా అనేటువంటి ఒక ఆశ. కానీ ఇక్కడ తండ్రి బంధం ఎంత అంటే నువ్వు ఏమి అడగకుండానే
ఆయన ఏమంటాడు అంటే, నేను నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు నా దగ్గర రాలేదు. నేను నీకు ఇచ్చాను కానీ ఈ అమోఘమైనటువంటి భాగ్యాన్ని నువ్వు నాకు ఏ మూల్యం చెల్లించిన అవసరంలే. నేను నీ కొరకు మూల్యం చెల్లించాను. ఏంటి ఆ మూల్యం అంటే, రక్తాన్ని చిందించాను. నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. నువ్వు నా విలువైనటువంటి సొత్తు, నువ్వు నా విలువైన సొత్తు, నువ్వు విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాను కనుక ఎవరికి భయపడిన అవసరం లేదు. ఏ మానవుడికి నువ్వు తల వంచవసరం లేదు. ఏ పరిస్థితి కూడా నువ్వు జడి అవసరం లేదు. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, అది జబ్బైన, జ్వరమైన, వ్యాధి అయిన, రోగమైన, భయంకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నువ్వు తల దించుకోవసరం లేదు. నేను నీకున్నాను. నేను నీకు నాన్నగా ఉన్నాను. నేను నీకు స్నేహితుడిగా ఉన్నాను. నేను నీకు అన్నదమ్ముడిగా ఉన్నాను. నో, అది రాకూడదు. అది నిన్ను అంటకూడదు. ఒకవేళ నువ్వు ఆ పరిస్థితి లోనైనప్పుడు కూడా వెంటనే నువ్వు పైకి రావచ్చు. ఎందుకంటే నేను నీ పక్కనే ఉన్నాను కనుక డాడీ అని నువ్వు పిలిస్తే చాలు, వెంటనే నువ్వు విడుదలైపోతావు. నీ హృదయంలో నా ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకో. నీ మనసు నిండా నా ప్రేమను నువ్వు నింపేసుకో. మన ఇద్దరం కూడా లవర్స్ మనం. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, కానీ నువ్వు కూడా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకొని, నా మనసును అర్థం చేసుకొని, నా ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని, నా కనికరాన్ని అర్థం చేసుకుంటే, నా కృపను నువ్వు అర్థం చేసుకుంటే ఏవి కూడా నీ దగ్గర రాలేవు. అవి నిన్ను అంటుకోలేవు. పేదరికం కానీ, ఏ సమస్యలు కానీ, ఏ ఇబ్బందులు కానీ నిన్ను అంటుకోలేవు. ఎందుకు? నాలో ఉన్నటువంటి ఆ దృఢ నిశ్చయాన్ని నువ్వు అందుకున్నావు. ఆ నిత్యత్వాన్ని నువ్వు పొందుకున్నావు. ఆ లోతైనటువంటి, ఆ మర్మమైనటువంటి ఆ ప్రేమ నువ్వు గమనించావు, గుర్తు చేసుకున్నావు, గుర్తించావు. గుర్తించే జ్ఞానం కలిగి ఉన్నావు కనుక నీకు తిరిగి లేదని అంటాడు. హల్లెలూయా. ఆయన నువ్వు ప్రేమించావు అని అంటే నువ్వు సిగ్గుపడే పనే లేదు. ఆయన నువ్వు ప్రేమిస్తున్నావని అంటే ఆ ధైర్యం నీ దగ్గర రాదు. నువ్వు ప్రేమిస్తున్నావని అంటే అజ్ఞానం నిన్ను అంటుకోదు. నువ్వు ప్రేమిస్తున్నావని అంటే అవమానాలు కానీ, ఆక్షేపణలు కానీ, ఇబ్బందులు కానీ ఏవి నీ దగ్గర రాలేవు. ఇంకా అపవాది ఆమడ దూరం పరిగెడతాడు. అమ్మ బాబు, వీడికి సత్యం తెలిసిపోయిందిరా. సత్యం అంటే ఏంటి? దేవునిలో ఉన్నటువంటి డెప్త్తో కూడుకున్నటువంటి ప్రేమ. దేనికి భయపడేటువంటి ప్రసక్తి లేదు. అతన్ని చూసి వేరేవాడు భయపడాలి. ఆయన చిటికేస్తే రావాలి. ఏవి? సర్వెంట్స్ రావాలి. నీకు సర్వెంట్స్ ఎవరు? దేవదూతలే. 1-14 ఏప్రిల్ రాసిన పత్రిక ప్రకారంగాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నువ్వు పుట్టక మునిపే ఇవన్నీ కూడా ఎరిగినటువంటి వాడు. నిన్ను ఎలా దూరం చేసుకుంటాడు చెప్పండి? నిన్ను నన్ను దూరం చేసుకుంటాడా? ఒకవేళ ఏదైనా నువ్వు గజదొంగం అయిపో, రౌడీ అయిపో, లేకపోతే నువ్వు మర్డర్లు, మానభంగాలు చేసినటువంటి వాడివి అయిపో, నువ్వు జైలు నుంచి రా, నువ్వు నా కొడుకు కాదురా అని చేసి అనడానికి అవకాశం ఉంటుందా? హత్తుకుంటాడు. దగ్గర తీసుకుని హత్తుకుంటాడు. ఎందుకు? ఆ ప్రేమ, ఆ రక్తం, ఆ రూపం, ఆ పోలికలు, ఆ దీవెన, ఆ ఆశీర్వాదాలన్నీ కూడా నీలో పొందుపరిచాడు ఆయన. నిన్నెప్పుడు కూడా కాదనుకోడు. ఎందుకంటే నీ సంగతి తెలుసు. నిన్ను ఎలా దుష్టుడు అలరబెడతాడో, ఏ త్రోవల్లో తీసుకెళ్తాడో, ఏ బలహీనతలకు బలహీనపరుస్తాడో అన్నీ ఎరిగినటువంటి విషయం తెలిసి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమను ఎప్పుడైతే నువ్వు గమనించుకున్నావో నీ యొక్క జన్మ ధన్యతం అయిపోతుంది. నీ జీవితం సార్థకం అయిపోతుంది. నీ గడగడలాడేటువంటి జీవితం గొప్ప ధైర్యంతో నింపబడుతుంది. అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటుంది. అనేక మందికి దారి చూపేటువంటి దర్శకుడిగా నువ్వు ఉంటావు. పరలోకం ఎక్కడో లేదు, నీలోనే చూసుకుంటారు జనాలందరూ కూడా. అబ్బా, ఎంత ఘనుడురా, ఎంత తెలివైన వాడురా, ఎంత ధైర్యవంతుడురా, ఎంత ఓర్పు కలిగినటువంటి వాడురా, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడురా. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ కూడా నీ తండ్రిలో ఉన్నాయి కాబట్టి నీలో నుండి అవి పెళ్ళిబుక్కుతుంటాయి. ఎందుకు? అతని ప్రేమను గుర్తించేటువంటి స్థాయికి నువ్వు ఎదిగావు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి విధమైనటువంటి స్థితి, గతి, మతి అన్నీ కూడా అందరికీ రావాలని, అట్టి విధమైనటువంటి ఆశీర్వాదాలు మనందరూ కూడా పొందుకోవాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, తండ్రి నామానికి మహిమ తీసుకురావాలనేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా మన అందరి మీద కుమ్మరింపబడిన గాక. నాదని యేసుక్రీస్తు నామములో ఈ మాటలనే విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటింపజేసి ఆయన నీరుపసి పాడిగట్టి ఫలింప చేయను కాక. నాదని యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా. ఇప్పుడు సాక్ష్యానికి వెళ్ళే ముందు మరి ప్రతి నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ ఎస్పీజీ చర్చ్, తమిళ్ చర్చ్ అంటే ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఉంది, రైల్వే స్టేషన్ దగ్గరలోనే, వాకబుల్ డిస్టెన్స్. అక్కడ 10 నుండి 2 వరకు ఉంటాను నేను ప్రతి నెల మొదటి బుధవారం. చాలామంది వస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు పొందుకుంటూ ఉన్నారు. ప్రియులరా, బ్రతుకులు మారుతూ ఉన్నాయి. మీ వారు, ఇంటి వారు, పక్కవారు ఎవరైనా సరే, ఎవరైనా తీసుకురండి. ఎందుకంటే
కార్యం జరిగించేవాడు దేవుడు కనుక, దేవుని స్తోత్రం, ఆయనకి వెపన్గా నేనున్నాను, అతనికి ఒక సాధనంగా. హల్లెలూయా, ఆమేన్. అట్టి విధంగానే ప్రియులారా, మరి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మరొకసారి మీ అందరికీ నా కృతజ్ఞత వందనాలు. మరి బాప్తిజాలు ఇవ్వటానికైనా లేదంటే సువార్త కొరకు వెళ్ళటానికైనా సరే మనకు ఒక 1-2 బళ్ళు కావాలి. బళ్ళు అంటే అదే వెహికల్స్ కావాలి, వ్యాన్లు ఉన్నాయి కదా. మరి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం కలను గాక. సువార్త అనేకమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళి ఇంకా చాటుతూనే ఉండాలి. ఇప్పటికీ జరుగుతూ ఉంది, ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. ఇది ఇంకా పెద్ద స్థాయిలో ఇంకా దూర ప్రదేశాలకు వెళ్ళాలి. అందుకని మనకు వెహికల్స్ అవసరం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. మరి ప్రతి వారం శనివారం సాయంత్రం 6:30 గంటలకి ప్రసారం అవుతున్నటువంటి ఆరాధన టీవీ ఛానల్లో బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ అనేటువంటి కార్యక్రమాన్ని, అది ఇంటర్నేషనల్ టీవీ కాబట్టి ఆ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని అనేక మందికి మీరు చూపిస్తున్నందుకు వందనాలు. ఇంకానూ కూడా సబ్స్క్రైబ్ చేయలేనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. తప్పకుండా మరి ప్రతి వారం కూడా అది మీ దానికి నేరుగా వచ్చేస్తుంది. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు సిస్టర్ శోభారాణి గారు హైదరాబాద్ నుంచి. ఆ కుమార్తె కుటుంబాన్ని దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాడు వాళ్ళ కుటుంబంలో. ఎందుకంటే ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కార్యాలు జరిగించినందుకల్లా మనం హాస్పిటల్కి దారబోసేటువంటి ధనం ఒకసారి మీరు ఊహించుకోండి. ఏం లేదు, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఇన్ని లక్షలు కావాలని అంటే మనం ఏదో సైట్ అమ్మో ఇల్లమ్మో వాకిలమ్మో ఏదో గడగడలు ఆడిపోయి పరిగెడుతూ ఇచ్చేస్తుంటాం. కానీ దేవుడు చేసినటువంటి మేలుకి ఉపకారాలకి దేవుని యొక్క మడిలో లేకపోతే దేవుని యొక్క ఒడిలో లేదా దేవుని యొక్క పొలంలో విత్తనాలు వేయటానికి మనం వెనకంజ వేస్తాం. ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ విధంగా జరిగిస్తే దేవుడు ఎప్పుడు కూడా ఉంచుకోడు. ఆయన రుణస్తుడు కాదు. మీరు పిడికిడి విత్తనాలు భూమి మీద జల్లితే, ఆయన నేల మీద జల్లితే ఆయన బస్తాడు విత్తనాలు ఇస్తారు. ఖచ్చితంగా చెప్పాలి ఇది నిర్మోహమాటంగాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఇవ్వుడి ఇవ్వబడిను. క్లియర్గా వాక్యం చెప్తుంది. ఆయన మాట వింటే సరిపోతుంది. ఆ మాట వినపోవడం వల్ల ఈ రోజున లక్షలు చాలామంది నష్టపోతున్నారు అనవసరంగాను. దేవునికి స్తోత్రం కలను గాక. పరలోకంలో ధనం అంది, మరి వాళ్ళు నష్టపోతున్నారు, పేదవారిగా మిగిలిపోతున్నారు. హల్లెలూయా. వస్తుంది, కానీ అది ఎక్కడ విత్తనాలు వేయాలో అది తెలియని పరిస్థితి అనమాట. చౌడు నేల మీద వేసిస్తుంటారు చాలామంది, రాతి నేల మీద, చాలామంది ఇసుక నేల మీద వేయటం వల్ల చాలా అది వృధాగానే పోతుంది. కానీ సారవంతమైన నేల అది ఎక్కడ తెలుసు అంటే ఆయన పిలుపుతో, ఆయన యొక్క సామర్థ్యంలో, ఆయన యొక్క అభిషేకం చేత, ఆయన యొక్క చిత్తానుగుణంగా నడిచినటువంటి వారి యొక్క సేవకుల యొక్క సన్నిధైనా, లేదంటే వారి చేతుల్లో పెట్టినా, లేదంటే వారి సేవకు మీరు ఉపయోగకరంగా ఉన్నప్పుడు కూడా అది ఇప్పుడు కూడా నిరర్థకం కానేరదు, నిష్ప్రయోజనం కానేరదు. ఇది మాత్రం తథ్యం, ఖచ్చితం. హల్లెలూయా. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. అట్టి విధంగా ఈ కుమార్తె ఈ రోజున శోభారాణి హైదరాబాద్ నుండి సిస్టర్ గారు దేవుడు తను చేసినటువంటి మేలు ఉపకారం కొరకు, అద్భుత కార్యం కొరకు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని సమర్పించడం జరిగింది. ఇది ప్రపంచ యావత్తు కూడా వెళ్ళిపోతుంది. ఇది ప్రపంచం అంతా కూడా, ఎందుకంటే శాటిలైట్ ఛానల్, ఇంటర్నేషనల్ ఛానల్ ఇది. ఆరాధన ఈ శుభవార్త అన్నటువంటిది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎస్ఎస్ రావు అన్న సాక్ష్యం నేను యూట్యూబ్లో విన్నానండి. విని అన్నని కలవాలని మేము అనుకున్నామండి. మా భార్యాభర్తలం ఇద్దరము అన్నని ఎలాగైనా కలవాలి. ఎందుకంటే నా లైఫ్లో 2 సార్లు నాకు అపార్షన్ జరిగిందండి. ఫస్ట్ సారి 7 monthsలో బాబు పుట్టి చనిపోయాడండి. రెండోసారి నేను ప్రెగ్నెన్సీ అయినప్పుడు హార్ట్ బీట్ రాలేదండి. ఫస్ట్ సారి నేను ప్రెగ్నెన్సీ అయినప్పుడు నాకు షుగర్ వచ్చిందండి. రెండోసారి ప్రెగ్నెన్సీలో హార్ట్ బీట్ లేదని చెప్పారు. మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా అన్న దగ్గరికి వెళ్ళాలి, నేను ప్రేయర్ చేయించుకోవాలని ఒక పట్టుదలతో అన్న దగ్గరికి మేము వెళ్ళడం జరిగిందండి. వెళ్ళాక అన్నకి జరిగింది చెప్పాక, ఇలా మొదటిలా జరిగింది అని అన్నతో మేము పంచుకున్నామండి. ఏం భయపడకు అమ్మ తల్లి, గ్లాస్తో వాటర్ తీసుకురా అని చెప్పారండి. మేము గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి అక్కడ ఉన్న వారికి చెప్పి ఆ వాటర్ తీసుకొచ్చి నేను మా ఆయన పట్టుకున్నామండి. అన్న నా పట్టు మీద చేసి ప్రేయర్ చేశారండి. ఏం భయం లేదు, చక్కనైనా హార్ట్ బీట్ వస్తుంది, బాబు పుడతాడు, నీ పోలికలో ఉంటాడు అని చెప్పి ఆ వాటర్ ఇచ్చి నన్ను తాగమని చెప్పారండి.
అది వాటర్గా నాకు అనిపించుకున్న ఎక్కడ లేని శక్తిని నేను పొందుకున్నంత ఆనందం నాకు వచ్చిందండి. 2 రోజులు పోయినాక అప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ మేడం చెకప్ చేసిన తర్వాత మంచి హార్ట్ బీట్ వచ్చింది. నీ బేబీ హార్ట్ బీట్ మొదటిసారి నువ్వు వినమ్మా అని చెప్పారండి. నేను వినగలిగానండి. నేను విన్నాను. పక్కనే నా భర్త కూడా ఉన్నారు, తను కూడా విన్నారండి. మంచి హార్ట్ బీట్ వచ్చింది. బేబీ మంచిగా ఫామ్ అయింది. ఏం టెన్షన్ పడకు. నువ్వు ఎప్పుడు ఎవరికి ఎలాంటి టాబ్లెట్స్ ఇస్తామో ప్రెగ్నెన్సీలో ఇవి వాడు. ఏ ఇంజెక్షన్లు వద్దు, ఏమొద్దు. చక్కగా బేబీ హార్ట్ బీట్ అంతా వచ్చిందమ్మా, టెన్షన్ పడకు అని చెప్పారండి. రండి ప్రార్థన చేసుకుందాం. రండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న మా తండ్రి, మీకు లెక్కకు మించిన స్తోత్రాలు చెల్లిస్తున్నారు రాజా. ఈ దినాన్ని తండ్రి ప్రభు ఎంతమంది అయితే నీ కార్యాన్ని చూస్తూ ఉన్నారు, నీ మాటలు వింటూ ఉన్నారు, వాళ్ళ హృదయాల్లో వాళ్ళ గృహాల్లో గొప్ప అద్భుత కార్యాలు జరిగిన గాక, గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగిన గాక. ఎవరైతే మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగి నలిగినటువంటి హృదయాలు కలిగి ఉన్నారో, చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులతో ఉన్నారో, వారందరూ కూడా యేసు నామములో దీవించబడదురు గాక, విడుదల పొందుకొందరు గాక, విజయాన్ని పొందుకొందరు గాక, శాంతి సమాధానం పొందుకొందరు గాక, ఆరోగ్యంతో నింపడదురు గాక, ఆనందంతో నింపడదురు గాక. ఓ తండ్రి ప్రభ చెప్పన శక్యం కానటువంటి ఆశీర్వాదాల చేత ముందుకు సాగిపోదురు గాక. యేసు నామములో పట్టుకున్నటువంటి జలతైలాలు 2 కొన్న తండ్రి పరలోక ఔషధ జలతైలాలుగా మారిపోవును గాక. ఓ తండ్రి పునరుత్థాన బలంతో నింపబడిన గాక. అలాగే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత నింపబడిన గాక. ఓ తండ్రి అది ఎక్కడ అప్లై చేసినా, ఎవరికి చెల్లినా, ఎక్కడ ప్రోక్షించినా గొప్ప విజయాలు, గొప్ప విడుదల, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం కలుగును గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. అపోది కుయ్యతలు, కుతంత్రాలు, పన్నాగాలు, ప్రణాళికలు ఎవరి మీద కూడా పని చేయకుండా గాక యేసు నామములో తండ్రి ప్రభ. ఇంతవరకు ఎంతమంది అయితే నాయన ఈ కార్యక్రమాన్ని తండ్రి ప్రభ మీరు స్పాన్సర్ చేయించారో, మీరు పురమాయించారో, వారందరి కుటుంబాలు తండ్రి శాంతి సమాధానంతో నింపడదురు గాక, ఆనంద సంతోషాలతో నింపడదురు గాక. వారు అనుకున్న పనులన్నీ కూడా జరుగును గాక తండ్రి. వాళ్ళలో వారి కుటుంబంలో తండ్రి ప్రభ ఏమాత్రం కూడా నా తండ్రి ప్రభ పేదరికం తలెత్తకుండా గాక యేసు నామములో. అప్పులూపుల నుంచి పైకి లేవనెత్తబడదురు గాక. దుష్టుడు తండ్రి ప్రభ ప్రతి డిస్టర్బెన్స్ని కూడా యేసు క్రీస్తు నామములో అది లైవ్ అయిపోవును గాక. మహిమ పొందుకోండి రాజా తండ్రి. ఇటు విధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినందుకు లెక్కకు మించిన స్తోత్రాలతో నా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ 44:26 యెషయా గ్రంథం ప్రకారంగా రూఢిపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిస్థితి అంతర్యాగ దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరువారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం.